నో ఆపరేషన్, నో పెయిన్ కిల్లర్. చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. గాంధీ భవన్ లో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ కొనసాగుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మొదటి పీఏసీ సమావేశం జరుగుతోంది. పీఏసీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై ఆసక్తి నెలకొంది. నామినేటెడ్ పదవులపై పీఏసీలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైన చర్చించనున్నారు. పీఏసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ముఖ్య నేతలు హాజరయ్యారు. మొత్తంగా గాంధీ భవన్ లో కాంగ్రెస్ పీఏసీ సమావేశం కొనసాగుతోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్, ఈ సమావేశంలో ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? బలరాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మొదటి పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత నిర్ణాయక మండలి పొలిటికల్ అఫైర్స్ కమిటీనే. ఈ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో తీసుకునే నిర్ణయాలే కాంగ్రెస్ పార్టీకి దిశ చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రాజకీయంగా పార్టీ బలోపేతం కోసం ఈ నిర్ణయాలు తీసుకునే అంశం కూడా ప్రధానంగా ఉంటుంది. ముఖ్యంగా పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఎవరెవరికి మిగతా ఫర్దర్గా ప్రభుత్వానికి అదేవిధంగా పార్టీకి ఉండే బలోపేతం కానీ దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లనే అంశాన్ని కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డి తో పాటు మంత్రులు కానీ అదేవిధంగా ముఖ్యమైన నేతలంతా కూడా పార్టీలో ఉన్న ముఖ్యమైన నేతలంతా కూడా సమావేశం అవుతున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి ప్రధానంగా ఒక 5 అంశాలను ప్రధానంగా తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ 5 అంశాలలో ప్రధానంగా మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి కృషి చేసిన నేతలందరికీ కూడా ధన్యవాదాలు తెలపాలని ఒక తీర్మానాన్ని కూడా పెట్టారు. మరోవైపు ఏఐసీసీ నుంచి పెద్ద ఎత్తున నేతలంతా వచ్చారు. వారందరూ కూడా ధన్యవాదాలు తెలిపి, అంటే కాంగ్రెస్ పార్టీ విజయంలో వారంతా కూడా భాగస్వామ్యం అయ్యారు కాబట్టి వారికి అంతా కూడా ధన్యవాదాలు తెలపాలని నిర్ణయించారు. మరోవైపు ముఖ్యంగా పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి నామినేటెడ్ పోస్టులకు సంబంధించి గతంలో పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి కూడా ఈ అంశానికి సంబంధించి కూడా పదే మీటింగ్లకు సంబంధించి కూడా బహిరంగ సభలో కూడా చెప్పడం జరిగింది. పార్టీ అధికారంలోకి వచ్చినాక మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ప్రాధాన్యత ఇస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి కాబట్టి ప్రభుత్వంలో వాళ్ళని భాగస్వామ్యం కూడా చేస్తాం అవసరం ఉన్న చోటాన్ని కూడా చెప్పిన పరిస్థితి కాబట్టి దీనికి సంబంధించి ఎవరెవరికి ఎక్కడెక్కడ అవకాశం కల్పించాలనే దానికి కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉంటుంది. వీటితో పాటు ప్రధానంగా ఎమ్మెల్సీకి సంబంధించి కొన్ని ఇంకా ఖాళీలు ఉన్నాయి కాబట్టి వాటిని భర్తీ చేసే విషయానికి సంబంధించి ప్రధానంగా చర్చించే అవకాశం ఉంటుంది. ఎవరికి ఇవ్వాలి, సీనియర్ నేతలుగా ఎమ్మెల్సీగా అవకాశం ఎవరికి ఇవ్వాలనే అంశాలన్నిటి కూడా చర్చించే అవకాశం ఉంది. వీటితో పాటు కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ ఒక పిలుపు మేరకు ఒక నిర్ణయం తీసుకుంది. డొనేట్ దేశ్వర్ అనే నిర్ణయం కూడా తీసుకున్నది కాబట్టి దీనికి అంశానికి సంబంధించి కూడా ఈ అంశాన్ని కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి డొనేట్ చేయాలనే అంశాన్ని ఈ రోజు నుంచి ఈ నెల 28 వరకు, అంటే కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈ నెల 28 ఉంది కాబట్టి 28 వరకు కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని ఏఐసీసీ కూడా పిలుపునిచ్చింది కాబట్టి ఈ నేపథ్యంలో డొనేట్కి సంబంధించిన అంశాన్ని కూడా విస్తృతంగా తీసుకెళ్లాలని చూస్తున్నారు. వివిధ కార్యక్రమాలను కూడా చేపట్టాలని, పార్టీ బలోపేతం కోసం ఈ కార్యక్రమాలను కూడా చేపట్టాలని కూడా ఆలోచన చేస్తుంది. వీటితో పాటు బోయిన్పల్లి, సికింద్రాబాద్ బోయిన్పల్లి వద్ద కాంగ్రెస్ పార్టీకి ల్యాండ్ ఉంది. దాదాపు 10 ఎకరాల పైన ల్యాండ్ ఉంది కాబట్టి ఆ ల్యాండ్లో గాంధీ ఐడియాలజీ సెంటర్ను ఏర్పాటు చేస్తామని గతంలోనే చెప్పారు కాబట్టి గాంధీ ఐడియాలజీ సెంటర్కు సంబంధించిన నిర్మాణాన్ని వేగవంతం చేయాలనే ఒక ఆలోచన కూడా చేస్తుంది. ఈ అంశాన్ని కూడా పీఏసీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఎవరికి బాధ్యతలు అప్పగించాలి, ముఖ్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్లు దీని దగ్గరుండి పార్టీ మెకానిజం అంతా కూడా ముందుకు తీసుకెళ్లాలనే అలా ఆలోచన కూడా చర్చించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్గా ఉన్నారు కాబట్టి పీసీసీ చీఫ్గా ఆయన మరోవైపు అంటే ప్రభుత్వ అధినేతగా ఉన్నారు. ప్రభుత్వానికి సంబంధించిన అంశాలకు సంబంధించి చాలా బిజీగా ఉంటారు కాబట్టి పార్టీ స్ట్రెంత్కి సంబంధించిన అంశాలన్నిటి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ల బాధ్యత పైన పెట్టే అవకాశం ఉంటుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్లాలి. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కానీ ముఖ్యంగా నెక్స్ట్ మంత్ కూడా స్థానిక సంస్థ ఎన్నికలు వస్తే ఆలోచన ఉన్నాయి కాబట్టి స్థానిక సంస్థ ఎన్నికలు కానీ ఏ విధంగా ఫర్దర్గా వాటిని డిఫెండ్ చేయాలి, వాటిని ఏ విధంగా స్ట్రెంథెన్ చేసుకుంటూ కానీ పార్టీని స్ట్రెంథెన్ చేసుకుంటూ వాటిని ఆ ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కొనాలనే అంశాలపైన కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. సో మొత్తం మీద ఈ 4-5 అంశాలపైన ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. వీటన్నిటిని కూడా చర్చించిన తర్వాత పూర్తి స్థాయిలో అంటే పార్టీని స్ట్రెంథెన్ చేసుకోవడంతో పాటు మిగతా అంశాలకు సంబంధించి ముఖ్యంగా పార్టీకి తీసుకునే నిర్ణయాలను అంటే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ఏవైతే ఉన్నాయో పార్టీ పరంగా వాటిని జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లాలనే ఆలోచనను కూడా పార్టీ ద్వారా ఒక లైన్ తీయాలని కూడా ఆలోచన చేస్తుంది. సో ఈ అంశాలన్నింటినీ కూడా డిస్కస్ చేసే అవకాశం ఉందని చెప్పొచ్చు. బలరాం. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.